అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెయ్యేళ్ల హిస్టరీ, పరమశివుడే పరవశించిపోయే శిల్పకళ, ఆధ్యాత్మికంగా ఒక వెలుగు వెలిగిన ఆలయం. కానీ ఇప్పుడు యుద్ధానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. చారిత్రక శైవాలయం తమదంటే తమదని రెండు దేశాలు కత్తులు దూస్తున్నాయి. ఆ రెండు దేశాల్లో ఒకటి థాయిలాండ్ కాగా మరొకటి కంబోడియా. కంబోడియా సైనిక స్థావరాలపై థాయ్ ఆర్మీ F-16 జట్లతో విరుచుకుపడింది. దీనికి ప్రతీకారం థాయిలాండ్ కలలో కూడా ఊహించని విధంగా ఉంటుందని కంబోడియా వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం తప్పదన్న ఆందోళన మొదలైంది. ఇంతకు థాయిలాండ్ కంబోడియా మధ్య ఘర్షణకు రీజన్ ఏంటి? నిజంగా చారిత్రక శివాలయమే ఉద్రిక్తతలకు కారణమా? టాప్ స్టోరీలో చూద్దాం. థాయిలాండ్ కంబోడియాల మధ్య పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. సుదీర్ఘ సరిహద్దు వివాదం భీకర దాడులకు దారితీసింది. సరిహద్దులోని ప్రేయ విహార్ ఆలయం, ఎమరాల్డ్ ట్రయాంగిల్ ప్రాంతంలోని సరిహద్దు విషయంలో దశాబ్దాలుగా జరుగుతున్న ఘర్షణ తాజాగా పీక్స్ కు చేరిపోయింది. తమ దేశానికి ఆనుకుని ఉన్న కంబోడియా సరిహద్దు వెంబడి ఏర్పాటు చేసిన సైనిక స్థావరాలపై థాయ్ ఆర్మీ దాడి చేసింది. F-16 యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. దీనికి కౌంటర్ గా కంబోడియా సైతం దాడులు చేసింది. ఈ ఉద్రిక్తతలపై థాయ్ ఆర్మీ డిప్యూటీ ప్రతినిధి రిట్చా సుక్సువానోన్ కీలక ప్రకటన చేశారు. వుబోన్ రాజ్చతాని ప్రావిన్స్ నుంచి 6 జెట్ విమానాలు మోహరించినట్లు తెలిపారు. కంబోడియాలోని సరిహద్దులో నిర్దేశించిన భూలక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయని వివరించారు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఈ ఘర్షణల్లో 2 పౌరులు మృతి చెందారు. ఆ తర్వాతే కంబోడియా భీకర దాడులకు దిగింది. థాయిలాండ్ F-16 ఫైటర్ జెట్లతో తమ సైనిక స్థావరాలపై దాడి చేసిన తర్వాత కంబోడియా చేసిన కౌంటర్ అటాక్ ఇది. థాయిలాండ్ లోని గ్యాస్ స్టేషన్ పై కంబోడియా BM-21 రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో బ్యాంకాక్ లో కలకలం రేగింది. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సైనికులు అనేక చోట్ల నేలపై పడుకోవలసి వచ్చింది. కంబోడియా జరిపిన దాడిలో 2 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో చాలా మంది ప్రజలు గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. థాయిలాండ్ సైనికుల చొరబాటు తర్వాత తాము ప్రతీకార చర్యలు తీసుకున్నామని కంబోడియా రక్షణ ప్రతినిధి జనరల్ మాలీ సోచటా చెప్పారు. థాయిలాండ్ తమ ఓదార్మించే ప్రేయ విహార్ ప్రావిన్స్ లోని ఆలయాలు, సైనిక స్థావరాలపై దాడి చేసిందని కంబోడియా ప్రధాని తెలిపారు. తాము ఎల్లప్పుడూ శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. నిజానికి థాయిలాండ్ కంబోడియా మధ్య నెలకొన్న సరిహద్దు సమస్య ఈనాటిది కాదు. దానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 19వ శతాబ్దంలో ఫ్రాన్స్ సియాం ఒప్పందాల నుంచి ఘర్షణ మొదలైంది. అప్పట్లో థాయిలాండ్ ను సియాం గా పిలిచేవారు. నాటి ఒప్పందాలలో సరిహద్దు రేఖలు అస్పష్టంగా నిర్ణయించారు. ముఖ్యంగా ప్రగ్ విహార్ ఆలయం చుట్టూ ఉన్న 4.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతం విషయంలో గందరగోళం ఉంది. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఆలయాన్ని కంబోడియాకు చెందినదిగా తీర్పు ఇచ్చినప్పటికీ ఆలయం చుట్టూ ఉన్న భూమి గురించి రెండు దేశాలు ఘర్షణ పడుతూనే ఉన్నాయి. ఈ వివాదం రెండు దేశాల్లోనూ ఉద్రిక్తతలను పెంచుతోంది. 2025 మే 28న ఎమరాల్డ్ ట్రయాంగిల్ సమీపంలో థాయ్ కంబోడియా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కంబోడియా సైనికుడు మరణించాడు. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ ఘటన తర్వాత రెండు దేశాలు తమ సరిహద్దు వద్ద సైనిక బలగాలను మరింతగా మోహరించాయి. మహాశివుడు కొలువై ఉన్న ఈ ఆలయం కోసమే థాయిలాండ్, కంబోడియా కత్తులు దూస్తున్నాయి. ఈ ఆలయాన్ని సూర్యవర్మన్ II చక్రవర్తి
9 నుంచి 12వ శతాబ్దం మధ్య నిర్మించి శివుణ్ణి ప్రతిష్ఠించారు. 2008 నుంచి 2011 వరకు ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇరు సైన్యాల మధ్య పలుమార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2011లో భారీ కాల్పులకు ఈ ఆలయం కూడా స్వల్పంగా దెబ్బతినింది. నాటి ఉద్రిక్తతల్లో 10 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణ కారణంగా ఏకంగా 1,00,000 మంది స్థానికులు వరుస వెళ్లిపోవాల్సి వచ్చిందంటే ఈ రెండు దేశాల మధ్య ఎంత తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత వివాదానికి ఆలయం ఒక్కటే కారణం కాదు, ఒక ఫోన్ కాల్ కూడా. థాయిలాండ్ సస్పెండెడ్ ప్రధాని షినవత్రా కంబోడియా కీలక నేత హున్ సున్తో మాట్లాడిన 17 నిమిషాల ఫోన్ కాల్ సంభాషణ లీక్ అయింది. తనకు దేశ ఆర్మీకి మధ్య వివాదాలు ఉన్నట్లు ఆమె అందులో పేర్కొంది. ఇది తీవ్ర దుమారం రేపడంతో షినవత్రాపై వేటు పడింది. అప్పటికే ప్రేయ్ విహార్ ఆలయం వివాదంతో కంబోడియాపై ఆగ్రహంగా ఉన్న థాయ్ సైన్యం ప్రస్తుత ఉద్రిక్తతల్లో రెచ్చిపోయి దాడులకు దిగింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం తప్పేలా లేదు.